హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రోజు మళ్ళీ మంచి ఫెస్టివ్ వేర్ హాల్తో మీ ముందుకు వచ్చాను. నా ఫేవరెట్ బ్రాండ్ లీబాస్ నుంచి తీసుకున్న కొన్ని కొత్త కలెక్షన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు చాలాసార్లు మన వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, నాకు చాలా నచ్చుతాయి లీబాస్ బ్రాండ్లో కుర్తీ సెట్స్. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి. మెయిన్గా ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఇలా మాల్స్లో అది చూస్తూ ఉంటాం కదా, సో అలా చూసి అక్కడ కాస్ట్కి ఇక్కడ వీటితో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా అనిపిస్తాయి. అండ్ ఇంకొకటి క్వాలిటీ చాలా బాగుంటాయి. అండ్ దట్టు ఏంటి అంటే ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కలర్స్ కాంబినేషన్స్ దుప్పటాస్తో సహా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. చాలా హాల్ వీడియోస్ చేశాను వాటికి సంబంధించినవి. మీరు చూడాలి అని అనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. నాకైతే ఫేవరెట్ బ్రాండ్. నేను ఎప్పుడూ అది వెబ్సైట్ చూస్తూనే ఉంటాను అనమాట. కొత్త కలెక్షన్ ఏదొచ్చింది అని రిపీటెడ్గా చూస్తూ ఉంటా. సో నాకు ఏదైనా బాగా బ్యూటిఫుల్గా అనిపించి నచ్చింది. నా స్టైల్ అంతా ఎక్కువ లీబాస్లోనే ఉంటుంది అనమాట. ఎక్కువ నేను అది ఆ స్టైల్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి మెయిన్గా నాకు ఆ బ్రాండ్లో చాలా బాగా నచ్చుతాయి. క్వాలిటీ చాలా బాగుంటాయి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మెయిన్గా నాకు చాలా నచ్చుతాయి అనమాట. సో మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్ అనిపిస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీకు అది తెలుస్తుంది. సో ఒకసారి చెక్ చేయాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. ఆల్రెడీ మీరు తీసుకున్న వాళ్ళైతే మీ సజెషన్స్ని మీకు ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. సో లీబాస్లో నేను కొన్ని కొత్త కలెక్షన్ అయితే తీసుకున్నాను. ఇవి రీసెంట్గా యాడ్ అయిన కలెక్షన్ అనమాట లీబాస్లో. సో దానికి ముందు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేస్తారంటే చేయండి. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది చాలా మంచి న్యూట్రల్ టోన్లో ఉన్న కుర్తీ సెట్ అనమాట. ఆల్మోస్ట్ నేను దుప్పటాస్తో ఉన్నవే తీసుకుంటూ ఉంటా. ఈసారి ఒక మామూలు జనరల్గా ఉన్న కుర్తీ కూడా తీసుకున్నా, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే దీనిలోకి వెళ్ళిపోదాము. చాలా పేస్టల్ షేడ్స్ లాగా ఉంది. చాలా న్యూట్రల్ కలర్లో న్యూట్రల్ టోన్లో ఉందన్నమాట ఈ కుర్తీ సెట్. సో ఇది కుర్తీ వస్తుంది. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. నాకు చాలా నచ్చుతుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్. సో దీని మీద కలర్స్ చూసారా, మంచి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి దీని మీద. ఫ్యాబ్రిక్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మొత్తం ఇంట్రొడక్షన్లోనే ఆల్మోస్ట్ చెప్పేశాను మీకు. అది నాకు ఎంత నచ్చితే కాబట్టి నేను ఇంకా ఫ్యాబ్రిక్ గురించి అన్ని గురించి మీకు ఇంట్రొడక్షన్లోనే చెప్పేశాను. సో చాలాసార్లు చెప్తాను కదా మీకు, ఇంక చెప్పక్కర్లేదు ఈ ఫ్యాబ్రిక్ గురించి ఏం చెప్పక్కర్లేదు. ఆబ్వియస్లీ బాగుంటాయి. జస్ట్ మీరు కలర్స్ డిజైన్స్ చూసుకుంటే సరిపోతుంది అంతే. పక్కన యాడ్ చేస్తూ ఉంటా వేసుకుని కూడా. సో మీకు ఓవరాల్గా ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది, ఫుల్ లుక్. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ అంతా కూడా ఈ ప్యాటర్న్ ఇక్కడ వస్తుంది. మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీనికి, చాలా బాగుంది. అండ్ ఇది కుర్తీ వస్తుంది ఫుల్. కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. న్యూట్రల్ టోన్లో ఉంది. కొంచెం ఈ షేడ్స్ వల్ల కొంచెం మళ్ళీ బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది. ఇది కొంచెం కాటన్ టైప్లో వచ్చింది అనమాట. చాలా లైట్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. చాలా ట్రోజర్ ఇది డాట్స్ లా వచ్చాయి. దీనికి అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ బాటమ్స్కి ఇలాగా పాకెట్స్ వస్తాయి అనమాట. సో చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది. డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది డాట్స్ వస్తాయి. అండ్ దీనికి దుపట్టా కూడా కొంచెం కాటన్ లాగా వచ్చింది. సో కొంచెం బ్రైట్ అవుతుంది అనమాట ఇలా దుపట్టా యాడ్ చేశాక. ఈ షైన్ చాలా బాగుంది దుపట్టా మీద. మీరు ఇది సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కొంచెం న్యూట్రల్గా కనిపించాలనుకున్నప్పుడు, లేదంటే ఎక్కువ బ్రైట్గా కాకుండా రెగ్యులర్గా కొంచెం సటిల్గా కనిపించాలనుకున్నప్పుడు బాగుంటుంది ఈ లుక్. సో కొంచెం దుపట్టా బ్రైట్ కలర్ అయింది కాబట్టి కాస్త మీకు ఆ లుక్, ఫెస్టివ్ లుక్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది. లెంత్ విత్ దుపట్టా అంతా చాలా బాగుంది. అండ్ చివర్లో అయితే బోత్ సైడ్స్ మీకు ఇలా ఈ ప్యాటర్న్లో వచ్చింది. ఏదైతే కుర్తీకి వచ్చిందో ఆ ప్యాటర్న్. సో ఇలా ఉంటుంది అనమాట. పక్కన యాడ్ చేసుకుంటూ ఉంటా. మీకు ఒకవేళ ఫుల్ లుక్ చూడాలనుకుంటే పక్కన చూస్తూ ఉండొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదండి. చెప్పా కదా ఓన్లీ కుర్తీ నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తీసుకోవడం. ఫస్ట్ టైం ఏం కాదు, ఫస్ట్లో తీసుకునేదాన్ని. బట్ కొంచెం ఫెస్టివ్ వేర్లో ఎక్కువ తీసుకున్నా. నార్మల్ క్యాజువల్ వేర్లో కూడా ఉంటాయి. లీబాస్లో క్యాజువల్ వేర్ అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఎప్పుడు ఎక్కువ తీసుకోలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చేమో అని చెప్తున్నా. బట్ రెగ్యులర్గా మనం డైలీ పర్పస్లో యూజ్ చేసే అవుట్ఫిట్స్ కూడా సెట్స్ లాంటివి అలాంటివి కూడా దొరుకుతాయి. ఎక్కువ కుర్తీస్ దొరుకుతాయి సెట్స్ లా కంటే కూడా. సెట్స్ ఎక్కువ అకేషనల్ వేర్వే దొరుకుతాయి అనమాట. సో నేను ఫస్ట్ టైం అనమాట ఇలా రెగ్యులర్ వేర్లో ఇలాంటివి తీసుకోవడం. కొంచెం సెట్ లాగా కాకుండా రెగ్యులర్గా ఉండేది తీసుకోవడం. సో ఇది కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. మెయిన్గా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ దీనికి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంబ్రాయిడరీ అంతా. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
సో మీరు హ్యాపీగా మంచిగా దుపట్టా కావాలంటే కూడా సెట్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా యూజ్ చేయాలన్నప్పుడు కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి థిక్గానే ఉందన్నమాట. ఈ స్లీవ్స్ కూడా మీకు ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చేస్తాయి. సో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో మీరు హ్యాపీగా ఈ బ్లూతో కానీ లేకపోతే ఈ కాంట్రాస్ట్లో కావాలనుకుంటే ఈ గ్రీన్ లెగ్గింగ్తో పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. మీరు లేదు దుపట్టా కూడా కావాలనుకుంటే ఇలాంటి దుపట్టా ప్లెయిన్ దుపట్టాస్ ఉంటాయి కదా, షిఫాన్ దుపట్టా, జార్జెట్ దుపట్టాస్, అలాంటి వాటితో పేరప్ చేసుకోవచ్చు. బట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. కలర్ 2 డార్క్ షేడ్స్ కదా, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని సెట్సే తీసుకున్నా. ఇది కూడా కొంచెం న్యూట్రల్ టోన్లో లైట్ షేడ్లోనే తీసుకున్నాను. ఈ కలర్ భలే నచ్చింది నాకు. గ్రే షేడ్ అనమాట. ఈ షేడ్లో అయితే ఒక్కటి కూడా లేదు, ఆల్మోస్ట్ ఎవరి దగ్గర ఉండదు. ఈ కలర్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా. ఇది ఫుల్ స్లీవ్స్లా వచ్చింది అండ్ దీనికి ఇలా వచ్చింది అనమాట. కింద షైన్ చూసారా, క్లాత్ యొక్క షైన్ అది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అండి. అంటే మీకు ఒక 1500 ఆ రేంజ్లో ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వచ్చేస్తాయి అనమాట ఈ బ్రాండ్లో. సో చూడండి ఇలా వస్తుంది. కొంచెం డల్గా అనిపిస్తుందేమో కానీ వేసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. ఎప్పుడు బ్రైట్ కలర్సే కాకుండా అప్పుడప్పుడు లైట్ కలర్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. లైట్ కలర్స్ ఎప్పుడైనా మనల్ని ఇంకా కొంచెం ఏమంటారు, కొంచెం క్లాసీగా కనిపించేలా చేస్తాయి. సో అలా అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్ కలర్ ఇదైతే మాత్రం. అందరి దగ్గర మోస్ట్లీ ఎవరి దగ్గర ఉండని కలర్ అనమాట. దీనికి ట్రోజర్ వచ్చింది, బాటమ్ ఇలాగా ప్లెయిన్ వచ్చింది అనమాట ట్రోజర్. అండ్ దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టుగా అన్నిటికీ ఆల్మోస్ట్ లాగా పాకెట్స్ వస్తాయి అనమాట. ఇది కూడా మెన్షన్ చేయాలి. చాలా మంది పాకెట్స్ కూడా ఉన్నాయా లేదా అని కూడా చూసుకుని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. డెఫినెట్లీ నేనేం అలా తీసుకోను, నాకు అవుట్ఫిట్ నచ్చితే చాలు, పాకెట్స్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో దుపట్టా అయితే లెంత్ విడ్త్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. దీంట్లో నేను లాస్ట్ టైం పీచ్ షేడ్ ట్రై చేశాను, మీకు గుర్తుందా? సో అలాంటిదే సిమిలర్గా ఉంది. ఫ్యాబ్రిక్ కానీ దుపట్టా కానీ అన్నీ కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. కలర్ కొంచెం కొత్త కలర్ వచ్చింది అనమాట దాంట్లోనే. అప్పుడు నేను తీసుకునేటప్పుడు బ్లాక్ ఉండింది, పీచ్ ఉండింది. ఇప్పుడు ఈ కలర్ కూడా యాడ్ అయినట్టుంది, ఇంకా ఎల్లో కూడా ఉన్నట్టుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చేది తీసుకున్నాను మెయిన్గా నేను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది అసలు. లాస్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ వెల్వెట్లో లీవాస్లో నేను ఎక్కువ చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చూడడం నేను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ దీనికి బాటమ్ చాలా హైలైట్గా వచ్చింది, చూపిస్తా. ఫస్ట్ అయితే టాప్ చూసేద్దాము. ఇది ఇలా వీనెక్ టైప్లో వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో ఉంది కదా వీనెక్ బాగా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువ ఇది మీకు వెడ్డింగ్స్కి వాటికి చాలా బాగా సూట్ అవుతుంది. చాలా డిఫరెంట్గా కనిపించాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు ఈ అవుట్ఫిట్ని. అండ్ ఇలాగా సైడ్స్ కూడా ఇలా వచ్చింది. మొత్తం అంతా ప్లెయినే అనమాట. ఓన్లీ నెక్కి వీటికి ఇలా లేస్ వచ్చాయన్నమాట. ఇలా చిప్ వర్క్స్తో లేస్ వచ్చాయి. చాకీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే దాని హెయిర్ ఫుల్ పట్టేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ దానికి అంత హెయిర్ ఫాల్ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనుకోండి డాగ్స్కి, మొత్తం ఇలా వెల్వెట్ క్లాత్స్కి ఎక్కువ ఇలా డార్క్ కలర్స్కి అయితే ముందే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంది. షైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మంచి బ్లూ షేడ్ అనమాట ఇది. టాప్ లెంత్ అన్ని పక్కన యాడ్ చేస్తున్నాను, చూసుకోండి ఒకసారి మీరు. అండ్ దీనికి బాటమ్ హైలైట్ అని చెప్పాను కదా, బాటమ్ వచ్చేసి ఇదనమాట. ఇదే హైలైట్. కొంచెం లైట్ షేడ్లో వచ్చింది అండ్ బెనారస్లో వచ్చింది అనమాట బాటమ్. దీనివల్ల లుక్ వస్తుంది, కొంచెం ఏమంటారు, కొంచెం గ్రాండ్ లుక్ అనేది బాటమ్ వల్ల ఎక్కువ వస్తుంది. నేనైతే ఇవన్నీ మోస్ట్లీ వెబ్సైట్లోనే తీసుకుంటా అండి. లీబాస్ ఎక్కువ నేను వెబ్సైట్లోనే ప్రిఫర్ చేస్తాను. దీనికి కూడా ఇలా పాకెట్స్ వచ్చాయా? పాకెట్స్ లేవా? యా ఉన్నాయి, పాకెట్స్ వచ్చాయి దీనికి కూడా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. దుపట్టా వచ్చేసి ఇలా నెట్ దుపట్టా వచ్చింది, చాలా సాఫ్ట్ ఉందన్నమాట దుపట్టా. అండ్ ఇది లెంత్ విడ్త్ కొంచెం తగ్గుంది. నెట్ దుపట్టాస్ ఎప్పుడు ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, లీబాస్లో ఎక్కువ సైడ్కి వేసుకోవాలి అన్నప్పుడు హెవీగా ఇస్తారు దుపట్టాస్. ఇలా వేసుకోవాలి అని అన్నప్పుడు కొంచెం విడ్త్ తగ్గిస్తారు అనమాట. అది అబ్జర్వ్ చేశాను నేను. ఎందుకు మరి అలా తగ్గిస్తారు, వాళ్ళే ముందు డిసైడ్ అయిపోతారు అనుకుంటా. బట్ కొంతమంది సైడ్కి వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు, కొంతమంది ఇలా వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు కదా. సో అలా తగ్గట్టు అందరికీ ఒకేలా ఇచ్చేస్తే సరిపోద్ది. బట్ నెట్ దుపట్టాస్ ఎప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేశాను. నెట్ దుపట్టాస్ అంటే మనం ఎక్కువ ఇలా వేయడానికి ఇష్టపడము, ఇలా వేసేస్తాం డబల్ సైడ్ అన్నట్టు. సో అలాగా వాళ్ళే ఆలోచించి ఇచ్చేస్తారు. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. నేనైతే ఇవన్నీ ఆల్మోస్ట్ వెబ్సైట్లోనే తీసుకుంటాను ఎక్కువ, ఆల్మోస్ట్. ఎందుకంటే వెబ్సైట్లో అలవాటు అయింది కాబట్టి ఇంకా వెబ్సైట్లో తీసుకుంటే. అండ్ వెబ్సైట్లో తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం డీల్స్ అవి కూడా ఎక్కువ వస్తున్నట్టు అనిపించి, ఆ టైంలో నాకు కూపన్స్ రావడం ఏదో ఒకటి వస్తే అలా కూపన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట. జస్ట్ సైట్స్లో ఏదైనా మింత్రా, అమెజాన్ వీటిలో కాకుండా లీబాస్ వెబ్సైట్లో తీసుకుంటాను. అవే లింక్స్ కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. ఎందుకంటే వెబ్సైట్లో ఉన్నవి కొన్ని మళ్ళీ యాప్స్లో కూడా దొరకవు అనమాట. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. సో అందుకని వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటా. మిగతావి ఏమీ అంత చేయను కానీ ఇది మాత్రం ఎక్కువ చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆల్రెడీ తెలుసు అన్నీ అందరికీ. సో అదనమాట. లింక్స్ కూడా వెబ్సైట్ లింక్సే ఉంటాయి. పర్చేస్ చేసుకుంటే హ్యాపీగా వెబ్సైట్లో పర్చేస్
చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.